नमस्कार, शुभोदय बच्चों। कैसे हैं आप? अभी तक हमने जिस देश में गंगा बहती है कविता के कवि के बारे में जाना और गीत का भाव भी हमने समझ लिया। आज हम भाषा की बात के अंतर्गत वाक्यों के भेद के बारे में हम जानेंगे। వాక్యం అని దేన్నంటారు? అర్థవంతమైన కొన్ని పదాల యొక్క సముదాయము దేని నుంచి అయితే మనకి సంపూర్ణ అర్థం వస్తుందో అటువంటి పదాల సముదాయాన్ని మనము వాక్యము అంటాం. అవి 2 కావచ్చు, 2 కంటే ఎక్కువ కావచ్చు. కానీ ఒక సంపూర్ణ అర్థాన్ని ఇవ్వాలి. ఇప్పుడు తెలుగులో అది పుస్తకము అని చెప్పామనుకోండి. అది పుస్తకము అని చెప్పేసి ఒక సంపూర్ణమైన భావం మనకి తెలుస్తోంది కాబట్టి దాన్ని మనము వాక్యము అంటాం. అందులో 2 పదాలు ఉన్నాయి కానీ వాక్యం అయ్యింది. అలా కాకుండా ఆ పుస్తకము అన్నామనుకోండి, అందులో మనకి ఆ పుస్తకం గురించి సంపూర్ణమైన అర్థము తెలియట్లేదు. ఏంటి ఆ పుస్తకము? దాని గురించి ఏమైనా చెప్పబోతున్నామా అన్నట్టు ఉంటుంది. అటువంటి దాన్ని మనం వాక్యాంశము అంటాం. ఇప్పుడు హిందీలో కూడా అలాగనే ఉంటాయి. యహ్ లడ్కా హై, ఇతడు బాలుడు. వహ్ పుస్తక్ హై. ఈ విధంగా వచ్చేటటువంటి వాటిని వాక్యాలు అని అంటున్నాం. ఇప్పుడు ఈ వాక్యాలు रचना आधारंगा, रचना की दृष्टि से वाक्यों के कितने प्रकार के भेद होते हैं, उन्हें कैसे हम पहचान सकते हैं, इन बातों के बारे में आज हम चर्चा करने वाले हैं. तो चलिए हम वाक्यों के बारे में जानेंगे. तो सबसे पहले मैं आपके सामने कुछ वाक्य प्रस्तुत करूंगा. आप ध्यान से पढ़िए और समझने की कोशिश कीजिए. మొదటి వాక్యం, हम भारतवासी हैं. हम भारतवासी हैं అంటే మేము భారతీయులము. हमारे देश का नाम भारत है. మా దేశం పేరు భారతదేశము. आज मेरे दोस्त का जन्मदिन है. ఈరోజు నా మిత్రుడి జన్మదినము, పుట్టినరోజు. मुझे आम पसंद है. నాకు మామిడి పండు అంటే ఇష్టం. लड़के मैदान में खेलते हैं. బాలురు ఆట స్థలంలో ఆడుకుంటున్నారు. हमारे दिल में सफाई रहती है. మా మనసులలో స్వచ్ఛత ఉంది. ఇవి కొన్ని వాక్యాలు మీ ముందు ఉంచడం జరిగింది. వీటిలో మీరు గమనించినట్లయితే ఈ వాక్యాల యొక్క కూర్పు సంపూర్ణంగా అర్థం ఇచ్చే విధంగానే ఉంది. హం భారతవాసి హే, మేము భారతీయులము. ఇందులో మనకు ఒక సంపూర్ణ భావం తెలుస్తోంది కదా, పూర్తిగా వాక్యం అక్కడికి అర్థం తెలుస్తోంది. దేనికి అదే స్వతంత్రంగా ఉంది, అవునా? ఈ వాక్యాలు ఏ వాక్య స్వతంత్ర రూప్ సే బనే హోతే హే. ఇప్పుడు ఒక రకం వాక్యాలు మనం చెప్పుకుంటున్నాము. ఈ వాక్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? స్వతంత్రంగా ఉన్నాయి. దేనికి అదే స్వతంత్రంగా ఉంది. హం భారతవాసి హే, हमारे देश का नाम भारत है, आज मेरे दोस्त का जन्मदिन है. ఆ వాక్యం పూర్తయ్యేటప్పటికి మనకి సంపూర్ణ భావం అర్థమైపోతుంది. వీటిలో ఇంకొక లక్షణం ఏం చూస్తున్నాము? ఇన్కా కిసి దూసరే వాక్య సే మేల్ నహీ హై. మేల్ అంటే కలయిక. అంటే ఈ వాక్యాలు వేరొక వాక్యంతో కలిసి లేవు. దేనికది ఒక్కొక్క వాక్యంగానే ఉన్నాయి. ఇంకా इनमें एक ही क्रिया का बोध होता है. వీటిలో ప్రతి వాక్యానికి ఒకటే ముఖ్య క్రియ ఉంటుందన్నమాట. ఆ విధమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇలాంటి వాక్యాలని మనము సరళ వాక్య అంటాం. ఇన్కో హమ్ క్యా కహతే హై? సరళ వాక్య. సరళ వాక్య అని చెప్తాం అన్నమాట. అంటే ప్రతి వాక్యము కూడా స్వతంత్రంగా ఉండాలి. దేనికి దానికే పూర్తిగా భావం తెలియాలి. ఇంకొక వాక్యం దాంతో కలిసి ఉండదు. తర్వాత ఒక ప్రధాన క్రియ ఉంటూ ఉంటుంది ప్రతి వాక్యంలో. అప్పుడు మీరు అనుకోవచ్చు, హం భారతవాసి హైలో క్రియ ఏముంది అంటే, హై అనేదే క్రియ. మేము భారతీయులమై ఉన్నాము. యథార్థంగా మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే, ఇంగ్లీష్లో ఏఆర్ఈఆర్ అటగా వీఆర్ ఇండియన్స్, ఏఆర్ఈఆర్ అది క్రియ కదా. అలాగే హిందీలో హై, హం భారతవాసి హై, మేం భారతీయులమై ఉన్నాము అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఇది క్రియ అయింది అన్నమాట.
ఈ విధంగా ప్రతి వాక్యము దేనికది స్వతంత్రంగా ఉంటే అటువంటి వాటిని ఏమంటారు? सरल वाक्य అని చెప్తారన్నమాట. अभी मैं आपके सामने कुछ और एक उदाहरण प्रस्तुत करने जा रहा हूं. ध्यान से देखिए और पढ़िए. पहला वाक्य, हम भारत के वासी हैं और भारत हमारा देश है. మేము భారతీయులము మరియు భారతదేశము మా దేశము. सीता खाना अच्छा बनाती है लेकिन पढ़ाई अच्छी नहीं करती. సీత వంట చక్కగా చేస్తుంది కానీ చదువు చక్కగా చదవదు. అది మీ గురించి కాదు, ఒక ఉదాహరణ అంతే. मुझे हिंदी पसंद है इसलिए हिंदी सीख रहा हूं. నాకు హిందీ అంటే ఇష్టము, అందుచేత నేను హిందీ నేర్చుకుంటున్నాను. అధ్యాపక్ నే కహా కి ఖూబ్ పఢో. ఉపాధ్యాయుడు చెప్పారు ఏమనగా బాగా చదువుకో, అంటే బాగా చదువుకోమని ఉపాధ్యాయుడు చెప్పారు. उसका नाम रमेश है और वह 9वीं कक्षा में पढ़ रहा है. అతడి పేరు రమేష్ మరియు అతడు 9వ తరగతిలో చదువుతున్నాడు. अभी अगर हम ध्यान से ये वाक्य पढ़ेंगे तो हमें कुछ लक्षण इसके भी दिखाई देंगे. पहला वाक्य देखिए, हम भारत के वासी हैं, भारत हमारा देश है. सीता खाना अच्छा बनाती है, पढ़ाई अच्छी नहीं करती. मुझे हिंदी पसंद है, हिंदी सीख रहा हूं. अध्यापक ने कहा खूब पढ़ो. उसका नाम रमेश है, वह 9वीं कक्षा में पढ़ रहा है. అంటే ఇక్కడ ఏం గమనించారు మీరు? ఒక్కొక్క దాంట్లో రెండు వాక్యాల కింద వస్తున్నాయి కదా, ఇలా వస్తాయి. इन वाक्यों में दो सरल वाक्यों का मेल होता है. రెండు సరళ వాక్యాలు కలుస్తున్నాయి. మేల్ అంటే కలయిక. వీటిలో हम भारत के वासी हैं ఇదొక సరళ వాక్యం, भारत हमारा देश है ఇదొక సరళ వాక్యం. ఎందుకని? हम भारत के वासी है అనేది ఒక సంపూర్ణమైన అర్థం కలిగి ఉంది. మేము భారతీయులము. భారత్ హమారా దేశ్ హై, భారతదేశం మా దేశము, ఇది కూడా ఒక సంపూర్ణమైన అర్థం కలిగి ఉంది. అలాగే ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఉదాహరణకు 4వది చూద్దాం. అధ్యాపక్ నే కహా ఖూబ్ పఢో. ఉపాధ్యాయుడు చెప్పారు, అక్కడికి ఒక వాక్యం ఖూబ్ పఢో, బాగా చదువుకో. ఇలాగా ప్రతి దాంట్లోనూ కూడా రెండు సరళ వాక్యాలు వచ్చాయి. తర్వాత ఇంకొక లక్షణం, इन दो वाक्यों के बीच समुच्चय बोधक का प्रयोग होता है. రెండేసి వాక్యాల మధ్యలో సముచ్చయ బోధకం అంటే రెండు పదాలని కలపడానికి వాడేదన్నమాట. కలపడానికి కానీ వాటిని విభజించి చూపించడానికి కానీ రెండు వాక్యాల మధ్యన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. వీటిని ఏమంటారు? సముచ్చయ బోధక్. అది వాక్యాల మధ్యన కావచ్చు, వాక్యాంశాల మధ్యన కావచ్చు. और लेकिन, इसलिए, कि, और ఇవన్నీ కూడా సముచ్చయ బోధకాలు. ఇవేం చేస్తున్నాయి? ఈ వాక్యాన్ని, మొదటి వాక్యాన్ని రెండో వాక్యాన్ని కలుపుతున్నాయి. ఈ రెండింటిని కలుపుతున్నాయి. అంటే ఒక వాక్యం తయారవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వాటిని కలిగి ఉంటాయన్నమాట. ఇది రెండో రకం. दोनों ही वाक्यों का स्वतंत्र अर्थ होता है. రెండు వాక్యాలను ఇది కలుపుతోంది కదా అని చెప్పేసి అర్థం మారిపోదు. మొత్తం మీద చూసినప్పటికీ కూడా ఏ వాక్యానికి ఆ వాక్యం యొక్క అర్థమే ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇలాంటి వాక్యాలను మనం ఏమంటాము? సంయుక్త వాక్య అంటాం. ऐसे वाक्यों को हम संयुक्त वाक्य कहते हैं. ఒక్కసారి చూడండి. हम भारत के वासी हैं, भारत हमारा देश है. ఈ రెండు వాక్యాలని కూడా కలుపుతున్నది ఏంటి? और. అలాగే सीता खाना अच्छा बनाती है लेकिन पढ़ाई अच्छी नहीं करती. ఈ రెండు వాక్యాలని కలుపుతున్నది ఏంటి? लेकिन. मुझे हिंदी पसंद है, हिंदी सीख रहा हूं. ఈ రెండు వాక్యాలని ఏది కలుపుతోంది? इसलिए. अध्यापक ने कहा खूब पढ़ो. ఈ రెండింటిని కి కలుపుతోంది. उसका नाम रमेश है, वह 9वीं कक्षा में पढ़ रहा है. దీనిని और కలుపుతోంది. ఇలాంటి వాక్యాలని మనము రెండు వాక్యాలు కలిసి సముచ్చయ బోధకంతో రెండింటిని మనం
కలిపినప్పుడు అలాంటి వాక్యాలని సంయుక్త వాక్యం అంటారు. అర్థమైంది కదా? ముందు చెప్పుకున్న సరళ వాక్యంలో ఏంటి, దాంట్లో రెండో వాక్యం రాదు, ఆ వాక్యమే సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటి తేడా వచ్చింది, డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? అక్కడ ఒకటే వాక్యం ఉంటుంది, ఇక్కడ రెండు వాక్యాలు, రెండు సరళ వాక్యాలు ఏదో ఒక సముచ్చయ బోధకంతో జోడింపబడి ఉంటాయన్నమాట. ఇది ఈ రెండింట్లో ఉండేటటువంటి डिफरेंस। अभी हम तीसरे प्रकार के वाक्यों के बारे में जानेंगे। सबसे पहले मैं आपके सामने कुछ उदाहरण प्रस्तुत करूंगा, आप ध्यान से पढ़िए और समझने का प्रयत्न कीजिए। पहला वाक्य, मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। మాకు ఎవరు అతిథిగా ఉంటారో వాళ్ళు మాకు ప్రాణాల కంటే ప్రియమైన వాళ్ళుగా ఉంటారు. दूसरा वाक्य, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తోందో మేము ఆ దేశంలో నివసిస్తున్నాము. जो पढ़ाई अच्छा करेगा वह अच्छे अंक पाएगा। ఎవరు చక్కగా చదువుకుంటారో వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు. जहां आसपास की स्वच्छता रहती है वहां बीमारियां नहीं फैलती। ఎక్కడ చుట్టుపక్కల పరిశుభ్రత ఉంటుందో అక్కడ అనారోగ్యాలు వ్యాపించవు. यदि तुम काम करोगे तो तुम्हें वेतन मिलेगा। ఒకవేళ నువ్వు గాని పని చేసినట్లయితే నీకు వేతనం లభిస్తుంది. अब इन वाक्यों को देखने के बाद आपने कौन-कौन सी बातें पहचानी? ఈ వాక్యాలు చూసిన తర్వాత మీరు ఏ విషయాలను గుర్తించారు చూద్దాం. ఇక్కడ రెండేసి వాక్యాలు ఉన్నాయి చూడండి, दो वाक्य हैं, है ना? मेहमान जो हमारा होता है एक वाक्य, वो जान से प्यारा होता है दूसरा वाक्य। हम उस देश के वासी हैं एक वाक्य, जिस देश में गंगा बहती है दूसरा वाक्य। जो पढ़ाई अच्छा करेगा एक वाक्य होगा, वह अच्छे अंक पाएगा दूसरा वाक्य होगा। जहां आसपास की स्वच्छता रहती है वहां बीमारियां नहीं फैलती। यदि तुम काम करोगे तुम्हें वेतन मिलेगा। इस प्रकार एक वाक्य में दो वाक्य है। సంయుక్త వాక్యంలో కూడా అలాగే చూసాం, రెండు వాక్యాలు ఉన్నాయి, కానీ అక్కడ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, इन वाक्यों में एक सरल वाक्य है और दूसरा उसका उपवाक्य है। ఒకటి సరళ వాక్యం అయితే రెండోది దాని యొక్క ఉపవాక్యం అంటే ఆశ్రిత వాక్యం. ఆశ్రిత వాక్య का अर्थ क्या होता है? इसके अर्थ का उस पर आश्रित होता है, दूसरे वाक्य पर आश्रित होता है. దీని అర్థము రెండో వాక్యం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగుంటే దాన్ని ఆశ్రిత వాక్యం అంటాం. ఎలాగో చూద్దాం. మెహమాన్ జో హమారా హోతా హై, ఎవరైతే మాకు అతిథిగా ఉంటారో, वो जान से प्यारा होता है, వాళ్ళు మాకు ప్రాణాల కంటే ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూద్దాం. ఇందులో वो जान से प्यारा होता है అనేది సరళ వాక్యం, తెలిసిపోతుంది కదా. వాళ్ళు మాకు ప్రాణాల కంటే ప్రియమైన వాళ్ళు. కానీ ముందొచ్చింది చూసారా వాక్యము, ఎవరైతే మాకు అతిథిగా ఉంటారో అనుంది కదా. ఈ వాక్యంలో సంపూర్ణ అర్థం రాదు, ఈ రెండు వాక్యాలు కలిసినప్పుడు వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏం లక్షణంగా గుర్తించాము, दोनों के मेल से ही वाक्य का संपूर्ण अर्थ निकलता है, अलग अलग पढ़ने से अर्थ असंपूर्ण होता है. రెండు వాక్యాలు కలిస్తేనే మనకి సంపూర్ణంగా అర్థం వస్తుంది, విడదీసేస్తే మళ్ళీ దానికి పూర్తి అర్థం రాదు. ఇప్పుడు చూడండి, మెహమాన్ జో హమారా హోతా హై, ఎవరైతే మాకు అతిథిగా ఉంటారో అని చెప్పి ఆపేసాం అనుకోండి, అర్థం పూర్తిగా తెలిసిందా మీకు? ఎవరు మాకు అతిథిగా ఉంటారో అంటే ఏంటి వాళ్ళు అతిథిగా ఉంటే అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. वो जान से प्यारा होता है అని చెప్పినప్పుడు వాళ్ళు మాకు ప్రాణాల కంటే ప్రియమైన వాళ్ళు అని చెప్పినప్పుడు ఒక పూర్తి మీనింగ్ వచ్చింది మనకి. అంటే అతిథులు మనకి ప్రాణాల కంటే ప్రియమైన వాళ్ళు అని తెలిసింది.
అలాగే రెండో వాక్యం కూడా చూడండి. హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మేము ఆ దేశంలో నివసిస్తున్నాము. ఇది సరళ వాక్యం తెలిసిపోతుంది. కానీ జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తోందో అని చెప్పామనుకోండి, ఆ వాక్యం చదవగానే ఏమనిపిస్తుంది? ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తోందో అంటే ఏమని చెప్పబోతున్నట్టు? ఆ గంగా నది ప్రవాహం ఎలా ఉందో చెప్పబోతున్నట్ట, లేకపోతే అక్కడ పరిస్థితులు ఏమన్నా చెప్పబోతున్నామా? కాదు, మేము ఆ దేశంలో నివసిస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కలవడం వల్లనే ఆ వాక్యానికి అర్థం వచ్చింది. కానీ ఇందాక సంయుక్త వాక్యాలు చదువుకున్నాం, అందులో ఏమలా వచ్చింది? మేము భారతీయులము మరియు భారతదేశంలో నివసిస్తున్నాము. దేనికి అదే అర్థం ఉంది. కానీ ఇక్కడ అలా కాదనమాట, మొత్తం అంతా కలిపి ఒకటే అర్థం వస్తుంది. తర్వాత జో పఢాయి అచ్చా కరేగా వా అచ్చే అంక్ పాయేగా, ఇక్కడ కూడా అంతే, అతడు మంచి మార్కులు తెచ్చుకుంటాడు. వా అచ్చా అంక్ పాయేగా, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. దీనికి ఆశ్రిత వాక్యం ఏముంది? జో పఢాయి అచ్చా కరేగా, ఎవరైతే చక్కగా చదువుకుంటారో కండిషన్ వచ్చింది అనా. ఇక్కడ కూడా అంతే, జహా ఆస్పాస్ కి స్వచ్ఛత రహతీ హై, ఎక్కడైతే చుట్టుపక్కల పరిశుభ్రత ఉంటుందో అక్కడ బీమారియా నహీ ఫైల్తీ, ఇక్కడ కూడా ఒక కండిషన్ వచ్చింది చూడండి, అక్కడ జబ్బులు వ్యాపించవు. ఎక్కడైతే చుట్టుపక్కల పరిశుభ్రత ఉందో. లాస్ట్ది కూడా ఇంకా క్లియర్ గా ఉంది, యది తుమ్ కామ్ కరోగే, ఒకవేళ నువ్వు గాని పని చేసినట్లయితే, అయితే అంటే తో, ఒకవేళ నువ్వు పని చేసినట్లయితే తుమ్హే వేతన్ మిలేగా, నీకు జీతం లభిస్తుంది. ఈ వాక్యాల్లో ఎలా వచ్చిందన్నమాట, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, రెండు కలిస్తేనే కానీ అర్థం రావట్లేదు. ఈ వాక్యాలలో ఒక సంకేతం అంటే ఒక సంకేతం అంటే ఒక సూచన లభిస్తోందన్నమాట. ఇటువంటి వాక్యాలను మనం ఏమంటాము? మిశ్రిత వాక్య అంటాం. వీటిలో ఒక లక్షణం ఆధారంగా మనం వీటిని బాగా ఈజీగా గుర్తించగలుగుతాం. ఏంటి ఆ లక్షణం అంటే, ప్రతి వాక్యంలో చూడండి జో ఓ, ఇది ఓ పద్యంలో ఉంది కాబట్టి ఓ డైరెక్ట్ గా వాడాలి, లేకపోతే వహ్ వాడతాం. జిస్ ఉస్, మళ్ళీ జో వహ్, జహా వహా, యది తో, ఇలాంటి కనెక్టివిటీ ఉంటాయన్నమాట. ఈ వాక్యం మే జో వహ్, జైసే వైసే, జబ్ తబ్, ఎప్పుడైతే అప్పుడు అలాగా, జహా వహా ఎక్కడైతే అక్కడ, యది తో ఒకవేళ, ఇలాంటివి పదాలని ప్రయోగిస్తారన్నమాట. ఈ లక్షణాల ఆధారంగా మనము ఈ వాక్యాలని ఏమంటాము? మిశ్రిత వాక్య కహతే హై, మిశ్రణం అన్నమాట. संयुक्त वाक्य नमो सरल वाक्य का दो, मिश्रित वाक्य। इस प्रकार ये तीसरे प्रकार के वाक्य हैं। इस प्रकार हमने देखा कि रचना के आधार पर वाक्यों के 3 प्रकार हैं। రచన అంటే కూర్పు ఆధారంగా వాక్యాలు 3 రకాలని మనకు అర్థమైంది కదా. ఇందులో మొదటి రకం ఏంటి? సరళ వాక్య. సరళ వాక్య అంటే ఒకసారి గుర్తు చేసుకుందాము. స్వతంత్రంగా ఉంటాయి, ఒకటే క్రియ ఉంటుంది, ఆ అర్థం పూర్తిగా మనకు ఆ వాక్యంలో తెలిసిపోతూ ఉంటుంది. दूसरा प्रकार है సంయుక్త వాక్య. ఇవి సముచ్చయ బోధకంతో 2 సరళ వాక్యాలని కలుపుతాము. ఏ వాక్యానికి ఆ వాక్యమే అర్థం ఉంటుంది, కానీ మొత్తం మీద ఒక వాక్యం తయారవుతుంది. ఇది సంయుక్త వాక్యం. और तीसरा प्रकार का है మిశ్రిత వాక్య. మిశ్రిత వాక్య అంటే ఏంటి? ఇవి ఒక సరళ వాక్యానికి మరొక ఉపవాక్యం లేదా ఆశ్రిత వాక్యం ఉంటుంది. రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటేనే వాటికి అర్థం పూర్తిగా వస్తుంది. విడదీస్తే వాటికి ప్రత్యేకంగా అర్థం రాదు, అంటే అసంపూర్తిగా ఉంటుంది. వీటిలో ఒక సంకేతం ఉంటుంది. జో, వహ్, జైసే, వైసే ఇలాంటి పదాలను ఉపయోగించి వాక్యాన్ని పూర్తి చేస్తాం. इस प्रकार वाक्यों के 3 भेद हैं। अभी अंत में हम एक छोटा सा अभ्यास करेंगे। मैं आपके सामने कुछ वाक्य प्रस्तुत करूंगा। आप वे वाक्य पढ़िए और मुझे बताइए कि वे कौन से वाक्य हैं, सरल वाक्य हैं या संयुक्त वाक्य हैं या मिश्रित वाक्य हैं। तो शुरू करते हैं। तो अभी मैं आपके सामने पहला वाक्य दे रहा हूं,
ध्यान से पढ़िए. మొదటి వాక్యం చూడండి. ఇదే వాక్యము మీరు నాకు చెప్తారు. दिल्ली भारत की राजधानी है. ये कौन सा वाक्य है? सरल वाक्य है, संयुक्त वाक्य है या मिश्रित वाक्य है? सरल वाक्य. क्यों सरल वाक्य है? क्योंकि दिल्ली भारत की राजधानी है, यह वाक्य जो है ये अपने आप में ही पूरा अर्थ देता है. అంతే కదా, దానికదే పూర్తిగా అర్థం మనకి తెలియజేస్తుంది. अब दूसरा वाक्य देखते हैं. जहां सभी बच्चे खेलने जाते हैं वहीं पास में एक बगिया है. ये कौन सा वाक्य है? हाँ, मिश्रित वाक्य. क्यों मिश्रित वाक्य है? इसमें दो वाक्य हैं. जहां सभी बच्चे खेलने जाते हैं वहीं पास में एक बगिया है. दो वाक्य हैं, लेकिन एक सरल वाक्य है तो दूसरा उपवाक्य है. और यह वाक्य जहां वहीं इनसे जुड़ा हुआ है, इसलिए यह मिश्रित वाक्य है. जो मेहनत करेगा वही फल पाएगा. यह कौन सा वाक्य है? मिश्रित वाक्य. क्यों मिश्रित वाक्य है? जो मेहनत करेगा एक वाक्य, वही फल पाएगा दूसरा वाक्य. लेकिन ये एक वाक्य दूसरे वाक्य पर आधारित है और जो वही इनका प्रयोग भी किया गया है. मैं छात्र हूं और 9वीं कक्षा में पढ़ता हूं. ये कौन सा वाक्य है? मैं छात्र हूं और 9वीं कक्षा में पढ़ता हूं. ये कौन सा वाक्य है? हाँ, संयुक्त वाक्य. क्यों संयुक्त वाक्य है? यहाँ दो वाक्य हैं, सरल वाक्य. मैं छात्र हूं एक सरल वाक्य है, 9वीं कक्षा में पढ़ता हूं दूसरा सरल वाक्य है. और इन दोनों वाक्यों को और नामक समुच्चय बोधक मिला रहा है. आज मुझे बाजार जाकर सब्जियां खरीदनी है. ये कौन सा वाक्य है? सरल वाक्य. क्यों सरल वाक्य है? यह एक ही वाक्य है और इसमें संपूर्ण अर्थ निकल रहा है. एक ही प्रधान क्रिया है, इसलिए यह सरल वाक्य है. जैसे ही घंटी बजी सभी छात्र दौड़ पड़े. ये कौन सा वाक्य है? जैसे ही घंटी बजी सभी छात्र दौड़ पड़े. कौन सा वाक्य है? मिश्रित वाक्य. क्यों मिश्रित वाक्य है? इसमें भी दो वाक्य हैं. जैसे ही घंटी बजी एक वाक्य है और सभी छात्र दौड़ पड़े एक वाक्य है. लेकिन इसमें जैसे इसका प्रयोग किया गया है. वैसे तो यहाँ वैसे यह भी प्रयोग है, लेकिन वो छुपा हुआ है. గంట మోగడం ఏంటి? విద్యార్థులందరూ పరిగెత్తేశారు. तो इस प्रकार मैं समझता हूं कि आपको यह पाठ अच्छी तरह से समझ में आ गया होगा. और अभी मैं आपसे कहना चाहता हूं कि आप अपनी पाठ्य पुस्तक में से कुछ और वाक्य आप भी बनाइए और पहचान कर लिखिए कि वह सरल वाक्य है या संयुक्त वाक्य है या मिश्रित वाक्य है. और लिखने के बाद अपने हिंदी अध्यापक या अध्यापिका जी को दिखाइए. बस बहुत बहुत धन्यवाद. नमस्कार.